భద్రత లేనటువంటి భూ హక్కు చట్టం వద్దు అంటున్నారు. దానికి సంబంధించి మీ స్పందన? నా పేరు శ్రీను నాయక్ అండి, గుంటూరు బార్ అసోసియేషన్లో చేస్తున్నాను. ఇది కంప్లీట్గా నల్ల చట్టం, ఇది ప్రజా వ్యతిరేక చట్టం అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ఆలోచించి సివిల్ లా గురించి చాలా రాశారు. అవన్నీ పనికిరావన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాత్రికి రాత్రి ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా ఉంది ఇది. ఇన్ని కోట్లు, ఇన్ని న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. అటువంటిది ఒక ఎంఆర్ఓ, విఆర్ఓ, ఒక కలెక్టరు, ఒక ఎమ్మెల్యే వీళ్ళు సాల్వ్ చేస్తారనేది చాలా అపోహ మాత్రమే. ఇతని వైఖరి ఎలా ఉందంటే ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నా కూడా మేము ఏదో చేసుకోవచ్చు, సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులంతా కలిసి మేము భూములను పంచుకోవచ్చు అన్న ధోరణిలో ఉంది. దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం. ఓన్లీ న్యాయవాదులే కాకుండా ఇది సామాన్య ప్రజలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జిల్లా స్థాయి కోర్టుల్లో వీటిలో అప్పీల్ చేసుకోవడానికి లేదు. ఒకసారి కనుక ఈ ప్రజా కోర్టులో తేల్చుకుంటే కనుక విఆర్ఓలు, ఎంఆర్ఓల ద్వారా వితిన్ 2 yearsలో దీని మీద ఏదైనా పిటిషన్ వేసుకోవాలి హైకోర్టుకి. ఒక సామాన్య మానవుడు హైకోర్టుని ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. ఇప్పుడు నాకు భూమి ఉందండి, పలానా చోటు ఉందిలే అనుకొని వెళ్ళిపోతాము. 2-3 years పట్టించుకోకపోతే దాన్ని ఎవడు కబ్జా చేస్తే వాడిదే. ఇదైతే కంప్లీట్గా నల్ల చట్టమేనండి. దీన్ని ఆపేదాకా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకని సీఎం కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడానికి కారణం? ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ ఏమండి, ఏదైనా చట్టం తీసుకురావాలంటే ప్రజాభిప్రాయం ఉండాలి. అటువంటిది న్యాయవాదులకే ఇది లేకుండా వాళ్ళేదో పెద్ద ఇదిలాగా ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం, నియంత్రణతో పోకడలు అనేవి న్యాయవాదులు కంపల్సరీగా వ్యతిరేకిస్తారు. దీన్ని రద్దయ్యే వాటికి మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎంఆర్ఓలు, విఆర్ఓలు స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరుతో ఆన్లైన్లో పేర్లు మారవటం కావచ్చు, కనీసం రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతారు. అసలు ఈ ఆస్తికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి సంబంధించిన పవర్స్ ఇస్తే వాళ్ళు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అనుకుంటున్నారు? విచ్చలవిడి అన్యాయం జరిగిద్దండి. దీన్ని ఎవ్వడు హర్షించలేడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తం కబ్జాకు గురవుతాయి. దీన్ని మటుకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.